సో గైస్ టాటా ఆల్ట్రోజ్ చూస్ చేసుకున్నారు. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్. సో టాటా ఆల్ట్రోజ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, టాటా ఆల్ట్రోజ్లో ఏ వేరియంట్ కొనాలి, ఏ వేరియంట్ కొనకూడదు అని డిస్కస్ చేసే ముందు మీకు షార్టింగ్ విషయం చెప్తాను. టాటా ఆల్ట్రోజ్ యాక్చువల్లీ ఒక వాల్యూ ఫర్ మనీ కార్ అయితే కాదు. ఎందుకంటే టాటా ఆల్ట్రోజ్ ఒక ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్. సో ఎవరైతే మంచి లుక్స్ కోరుకుంటారో, ఎవరైతే కారులో కూర్చున్నాక ఆ ప్రీమియం ఫీల్ ఉండాలి, ఫీచర్స్ ఉండాలి, లగ్జరియస్గా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ కోసం టాటా ఆల్ట్రోజ్ ఇస్ రియల్లీ ఏ గుడ్ కార్. సో ఏ వేరియంట్ తీసుకోవాలి, ఏ వేరియంట్ తీసుకోకూడదు, ఏ వేరియంట్ బదులు టాటా పంచ్ ఈవీ తీసుకోవచ్చు, ఏ వేరియంట్ బదులు టాటా నెక్సాన్ కార్ కూడా తీసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్ ఫస్ట్ టైం ఇష్టపడ్డాక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్ టాటా ఆల్ట్రోజ్లో మన బేస్ వేరియంట్ గురించి చూద్దాం. టాటా ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ స్మార్ట్ వేరియంట్, ఇది 8.23 lakhsకి అయితే వస్తుంది. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్గా వేరే కార్స్తో పోల్చుకుంటే ఇందులో టాటా ఆల్ట్రోజ్ వాళ్ళు బేస్ వేరియంట్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్లోనే ఆల్ పవర్ విండోస్ ఆఫర్ చేస్తున్నారు. సాధారణంగా వేరే కార్స్లో బేస్ వేరియంట్లో ఆల్ పవర్ విండోస్ అయితే ఆఫర్ చేయరు. ఇంకా 90 degrees డోర్ ఓపెనింగ్ అయితే ఉంది కార్కి. మొత్తం అన్ని డోర్స్ 90 degrees ఓపెన్ అవుతాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రిమోట్ కీలెస్ ఎంట్రీ, అంటే మామూలుగా రిమోట్ సెంటర్ లాకింగ్ రావడం కూడా సాధారణంగా వేరే మోడల్స్లో బేస్ మోడల్లో ఇవ్వట్లేదు. కానీ ఇందులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, అంటే రిమోట్ మీరు పాకెట్లో పెట్టుకొని మీరు కార్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా కార్ అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఏ గుడ్ ఫీచర్ ఒక బేస్ వేరియంట్లో ఇవ్వడం అనేది. ఇంకా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా బేస్ వేరియంట్లోనే ఆఫర్ చేస్తున్నారు. 16-inch వీల్స్ ఇస్తున్నారు. ఇంకా సేఫ్టీ విషయంలో అయితే బేస్ వేరియంట్ నుంచే కూడా వీళ్ళు చాలా ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తున్నారు. ఏబిఎస్ అండ్ ఈఎస్పి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా బేస్ వేరియంట్ ఒక మంచి వేరియంటే. కానీ ఇక్కడ మిస్ అవుతున్న విషయాలు ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ దొరకదు, ఇంకా మీకు స్పీకర్స్ అయితే దొరకవు, సో మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉండదు, అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ దొరకవు మీకు. ఎల్ఈడి సాధారణంగా ఆల్ట్రోజ్లో ఆ క్రేజ్ ఏంటంటే లుక్స్ కోసమే కదా, సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కావాలని కోరుకుంటారు. సో అలా చూసుకుంటే బేస్ వేరియంట్ టాటా ఆల్ట్రోజ్లో ఇస్ నాట్ ఏ గుడ్ వన్. ఒకవేళ మీరు బడ్జెట్ 8 lakhs దగ్గరే ఉంది, అందుకని ఎక్కువ పెట్టలేను అనుకుంటే మీరు టాటా ఆల్ట్రోజ్ స్కిప్ చేసేసి నిసాన్ మ్యాగ్నైట్ కానీ టాటా పంచ్లో వేరియంట్స్ వస్తాయి అనమాట. టాటా పంచ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో గైస్ మన లిస్ట్లో నెక్స్ట్ వేరియంట్ టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్. ఇది మనకి 9.18 lakhsకి దొరుకుతుంది. సో మనం స్మార్ట్తో పోల్చుకుంటే 95,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఈ 95,000 రూపీస్కి వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. సో 95,000 మనం పే చేస్తే వీళ్ళు ఆఫర్ చేసేది అన్నిటికన్నా నాకు ఇంపార్టెంట్ అనిపించింది హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. తర్వాత క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ ఫీచర్. యాక్చువల్గా బేస్ వేరియంట్ నెక్స్ట్ వేరియంట్స్లో ఇవ్వరు. సో ఇట్స్ ఏ గుడ్ వన్. క్రూజ్ కంట్రోల్ ఆఫర్ అవుతుంది. ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్. సో హెడ్ ల్యాంప్స్ ఆటోమేటిక్గా చేయటప్పుడు వెళ్ళడం, తర్వాత రెయిన్ పడితే ఆటోమేటిక్గా వైపర్స్ ఆన్ అవ్వడం గట్రా జరుగుతుంది. రేర్ డీఫాగర్, రేర్ వ్యూ కెమెరా, తర్వాత ఆటోమేటిక్ ఏసీ, అంటే ఏసీ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది టెంపరేచర్, అండ్ ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎం. ఇదేంటంటే మనం కార్ లాక్ చేశాక సైడ్ మిర్రర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్గా అనిపించాయి. అండ్ మోర్ ఓవర్ మనకి 17.78 centimeters ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ 4 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఐ థింక్ 95,000కి ఇట్స్ ఏ గుడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. సో టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్ని నేను ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్గానే చెప్తాను. సో మీకు ఒకవేళ ఈ ఫీచర్స్ అన్నీ మీకు సరిపోతాయి అనుకుంటే మీరు డౌట్ లేకుండా యూ కెన్ గో ఫర్ టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్. కానీ మాకు సన్ రూఫ్ కూడా కావాలి అనుకుంటే ప్యూర్ ఎస్ వేరియంట్ ఉంది. ఇది 9.6 lakhs దొరుకుతుంది. 9,60,000 దొరుకుతుంది. సో యాక్చువల్గా మామూలు ప్యూర్ వేరియంట్తో పోల్చుకుంటే సన్ రూఫ్ వేరియంట్కి 42,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 42,000 ఎక్స్ట్రా మీరు ఇస్తే వీళ్ళు మీకు సన్ రూఫ్ షార్క్ ఫిన్ యాంటీనా ఆఫర్ చేస్తున్నారు. సో షార్క్ ఫిన్ యాంటీనా అనేది చిన్నది, అది ఎలాగైనా మామూలు యాక్సరీ కూడా పెట్టించుకోవచ్చు. బట్ సన్ రూఫ్కే 42,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు అది ఓకే అనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్యూర్ ఎస్ వేరియంట్. ఇంకా ప్యూర్ ఏఎంటీ కూడా ఉంది. ప్యూర్ ఏఎంటీ 9.88 lakhsకి ఇట్స్ ఏ గుడ్ వేరియంట్. మీకు ఒకవేళ సన్ రూఫ్ కూడా కావాలి అండ్ ఆటోమేటిక్ కూడా కావాలనుకుంటే ప్యూర్ ఎస్ వేరియంట్ 9.88 lakhs అండ్ 10 lakhs లోపల మీకు ఒక టాటా ఆల్ట్రోజ్ కార్ విత్ సన్ రూఫ్ అండ్ ఆటోమేటిక్ దొరుకుతుంది అనమాట. ఇట్స్ ఏ గుడ్ చాయిస్.
ఇంకా మనం ప్యూర్లో సిఎన్జి వస్తుంది. సిఎన్జి మనకి టాటా ఆల్ట్రోజ్లో సిఎన్జి కొనాలంటే మీరు అట్లీస్ట్ 10.47 lakhs అయితే ఖర్చు పెట్టాలి. ఇది 1,30,000 ఎక్స్ట్రా పడుతుంది. కానీ నా ఉద్దేశంలో టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి తీసుకునే బదులు గోఫర్ పంచ్ అడ్వెంచర్ వేరియంట్ సిఎన్జి దొరుకుతుంది. 9.68 lakhs అంటే ఆల్మోస్ట్ 85,000 తక్కువకే మీకు పంచ్లో సిఎన్జి దొరుకుతుంది అనమాట. ఆయన సజెస్ట్ సిఎన్జికి వెళ్ళాలనుకుంటే ఆల్ట్రోజ్ కన్సిడర్ చేయకుండా టాటా పంచ్కి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ ప్యూర్లో డీజిల్ కూడా ఉంది 10.71 lakhsకి. డీజిల్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ వన్. సో గైస్, నెక్స్ట్ వేరియంట్ ఆల్ట్రోజ్లో మనకి క్రియేటివ్ 10.35 lakhsకి వస్తుంది అనమాట. సో 10.35 lakhsకి అంటే 1.17 lakh ఎక్స్ట్రా పడుతుంది ఇది మనం ప్యూర్తో పోల్చుకుంటే. సో 1.17 lakh ఎక్స్ట్రా పడుతుంది కదా, ఎలాగా లైక్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. సో ఇందులో మనకి ఆఫర్ చేసే వాటిలో టచ్ స్క్రీన్ పెద్ద ఇస్తున్నారు, తర్వాత పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇస్తున్నారు, రేర్ ఈవెంట్స్ ఇస్తున్నారు, ఫ్రంట్ అండ్ రేర్ 65 watt ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు, 360-degree కెమెరా ఇస్తున్నారు, తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి వేరియంట్, కానీ మీకు కాదు, ఇది టాటా కంపెనీ ఒక మంచి వేరియంట్. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్కి వీళ్ళు ఛార్జ్ చేసే డబ్బులకి కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ వేరియంట్ అంత వాల్యుబుల్ వేరియంట్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. డిపెండ్స్, మీకు 360-degree కెమెరా బాగా క్రూషియల్ అనుకోని, రేర్ ఈవెంట్స్ కూడా ఇంపార్టెంట్ మాకు, అండ్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కూడా మాకు సరదాగా అనిపిస్తుంది అనుకుంటే యూ కెన్ కన్సిడర్. అదర్వైజ్ స్కిప్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో క్రియేటివ్లో ఇంకా మనకి ఏఎంటీ దొరుకుతుంది 11.06 lakhsకి. క్రియేటివ్ ఎస్ ఏఎంటీ 11.48 lakhs పడుతుంది. సో క్రియేటివ్ ఎస్ ఏఎంటీ 11.48 lakhs పెట్టే బదులు టాటా పంచ్ ఈవీ స్మార్ట్ ప్లస్ 11.7 lakhs, ఇంకో 20,000 పెడితే మీరు టాటా పంచ్ ఈవీ దొరికేస్తుంది అనమాట. క్రియేటివ్ ఎస్ ఏఎంటీ. సో ఏఎంటీ ఎందుకు తీసుకుంటామంటే బెటర్గా ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని. సో ఈవీలో ఇంకా బెటర్గా ఉంటుంది, అండ్ ఈవీలో డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీకు. సో అలా చూసుకుంటే క్రియేటివ్ ఎస్ ఏఎంటీ 11.48 lakhs కొనే బదులు టాటా పంచ్ ఈవీ స్మార్ట్ ప్లస్ 11.7 lakhs కొనడం బెటర్ అని నా ఉద్దేశం. సో ఇది. అండ్ క్రియేటివ్ సిఎన్జి 11.65 lakhs పడుతుంది. అండ్ క్రియేటివ్ సిఎన్జి 11.65 lakhs పెట్టి కొనే బదులు టాటా నెక్సాన్ సిఎన్జి స్మార్ట్ ప్లస్ తీసుకోవడం బెటర్. అది ఆల్మోస్ట్ 11.8 lakhs దగ్గర అంతా వస్తుంది మనకి. సో అది నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో క్రియేటివ్ వేరియంట్ గురించి ఇది. సో గైస్, టాటా ఆల్ట్రోజ్ అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్, ఇది టాప్ వేరియంట్ అనమాట. సో అకంప్లిష్డ్ ఎస్ అంటే టాప్ వేరియంట్లో మీకు మొత్తం ఏది తీసుకున్నా సన్ రూఫ్తోనే వస్తుంది అనమాట. సో టాప్ వేరియంట్ కంప్లీట్లీ సన్ రూఫ్ మ్యాండేటరీ వేరియంట్. సో ఇక్కడ మనకి 11.88 lakhs పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ మనకి. సో నేను మొత్తం ఇంతవరకు చెప్పిన అన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైజెస్, ఏవి కూడా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ కాదు. సో టాటా పంచ్ అకంప్లిష్ ఎస్ 11.88 lakhs. ఇది మనకి క్రియేటివ్తో పోల్చుకుంటే 1.53 lakhs, 1,50,000 ఎక్స్ట్రా పడుతుంది. సో ఇందులో మనకి ఎక్స్ట్రాగా ఏం దొరుకుతున్నాయి అంటే కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి, డ్రాగ్ కట్ అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి, ఎల్ఈడి టర్న్ అండ్ పాయింట్ ఇండికేటర్స్, తర్వాత ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్, తర్వాత వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఇంకా 4 tweeters, తర్వాత టీపీఎంఎస్ ఆఫర్ చేస్తున్నారు, తర్వాత రేర్ సీట్ ఆమ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో మోస్ట్లీ అకంప్లిషెస్లు ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఆఫర్ అవుతున్నాయి. ఇందులో లుక్స్ వైజ్ క్రూషియల్ అనుకుంటున్న ఫీచర్స్ మాత్రం ఆఫర్ అవుతున్నాయి. సో మీకు లుక్స్ చాలా ఇంపార్టెంట్, నేను ఆల్టో లుక్స్ కోసమే కొంటున్నాను అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ బడ్జెట్ కూడా మీద ఎక్కువ ఉంది పర్లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఇట్స్ నాట్ ఎ వాల్యూ ఫర్ మనీ థింగ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. మీకు లుక్స్ చాలా క్రూషియల్ అనుకుంటేనే అకంప్లిషెస్ వేరియంట్కి వెళ్ళండి, లేకపోతే ఈ వేరియంట్లో 12 lakhs వరకు బడ్జెట్ పెడుతుంటే మీ టాటా నెక్సాన్లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే దొరుకుతాయి అనమాట. 11.39 lakhsకే మనకి నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఏఎంటీ ఆన్ రోడ్ ప్రైస్లో దొరుకుతుంది. తర్వాత నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్ సన్ రూఫ్ వేరియంట్ 11.86 lakhsకి దొరుకుతుంది అనమాట. ఇంకా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ సిఎన్జి కూడా, మీకు సిఎన్జి కావాలంటే అది కూడా మీకు 11.88 lakhsకి ఎగ్జాక్ట్గా సేమ్ ప్రైస్కి నెక్సాన్ స్మార్ట్ ప్లస్ సిఎన్జి దొరుకుతుంది. సో మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. సో గైస్, ఫైనల్గా కంక్లూడ్ చేయడానికి బేస్ వేరియంట్ టాటా ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ యాక్చువల్లీ 90% ఫీచర్స్ అన్ని ఆఫర్ చేసేసారు, కానీ ఆ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే దొరకట్లేదు కాబట్టి దానికోసం మళ్ళీ ఇంకా 1 lakh ఎక్స్ట్రా పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 8.8 lakhs అరౌండే ఉందనుకుంటే మీరు బెటర్ పంచ్ అడ్వెంచర్ వేరియంట్కి వెళ్ళిపోండి, యుల్ గెట్ వెరీ గుడ్ ఫీచర్స్. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్ ఒక పైసా వసూలు వేరియంట్ అని చెప్తాను. ప్యూర్ వేరియంట్ టాటా ఆల్ట్రోజ్లో యూ కెన్ గో ఫర్ ఇట్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ ప్యూర్ ఎస్ మనకు సన్ రూఫ్ కావాలనుకుంటే ప్యూర్ ఎస్కి వెళ్ళిపోండి.
ఒకవేళ సన్ రూఫ్ విత్ ఆటోమేటిక్ కావాలనుకుంటే ప్యూర్ ఎస్ ఏఎంటీకి వెళ్ళిపోండి. మాకు సన్ రూఫ్ వద్దు కానీ ఆటోమేటిక్ కావాలంటే ప్యూర్ ఏఎంటీ, దట్ ఆల్సో ఈస్ గుడ్ వాల్యూ ఫర్ మనీ. సో ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అంటే ప్యూర్ వేరియంట్స్లోనే ఉన్నాయన్నమాట. అవి వర్త్ వేరియంట్స్, ప్యూర్ వేరియంట్. తర్వాత క్రియేటివ్ వేరియంట్ ఏంటంటే అంత వాల్యూ అనిపించలేదు నాకు. సో గైస్, ఐ థింక్ నేను ఆల్ట్రోజ్ వేరియంట్స్ గురించి కన్ఫ్యూజన్ మీకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను. ఇంకా టాటా పంచ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి కూడా ఒక వీడియో చేశాను. టాటా నెక్సాన్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి కూడా ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ ఎంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.